ఈ రైజిన్ చికెన్ పులావ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. హోల్ గరం మసాలా, బే లీవ్స్, అనియన్, raisins or kishmish, almonds, ginger garlic paste, chicken, green chilies, tomato puree, coriander, mint, rice, salt, pepper and oil. మనం ఇలాంటి ఒక ఫెమిలియర్ డిష్ అరబ్ కంట్రీస్కి వెళ్తే దొరుకుతుంది. ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా వీ హ్యావ్ లాట్ ఆఫ్ restaurants where Arab cuisine is served. So మీరు ఇలాంటి ఒక డిష్ అక్కడ కూడా చూస్తారు, because most of these pulavs are rice items. We got the word pulav from the Middle East or Persian culture or Iran to be specific. Arabian dishes ki ee dish ki una similarity, we are using dry fruits, that is almonds and raisin. So these are some of the ingredients we will find similar to the other dishes that we have made, especially Arabic or Middle Eastern dishes. So mana raisin and chicken pulav ela tayar chesukovali, adi tayarayin tarvata ela untundi chuddam. So munduga let's start the process. First let's bring the pan. We will add some oil. There you go. Let's chop the onion. Right, oil is ready. Let's start with adding in the whole garam masala. Right, in go the bay leaves, alage onions, we'll add some of these raisins. Like almonds. ఆల్మండ్స్, రైజిన్స్ కొద్దిగా ఫ్రై అవ్వాలి. అంతలోపు మనం మన చికెన్ అండ్ గ్రీన్ చిల్లీస్ చాప్ చేసుకుందాం. In goes the chicken. Now let's get some of these green chilies. Okay, in go the green chilies. Manam deetlo we are not using any red chili powder or chili flakes, so whatever spiciness that this dish will have, it will come from the green chilies. మన దగ్గర మనం తయారు చేసుకునే పులావ్స్ లాగా కొద్దిగా స్పైసీ ఉండాలని ఉంది, కానీ బట్ ఐ డోంట్ థింక్ దే మేక్ ఇట్ వెరీ స్పైసీ, ఓన్లీ గ్రీన్ చిల్లీస్. నౌ లెట్స్ యాడ్ సమ్ జింజర్ గార్లిక్ పేస్ట్.
dish has a different aroma. ఎందుకంటే నాకు తెలిసి ఆ రైజిన్స్ అండ్ ఆల్మండ్స్ ఏవైతే వేసామో కొద్దిగా అవి ఫ్రై అయిన తర్వాత దే హ్యావ్ రిలీజ్ దేర్ ట్రూ క్వాలిటీస్ అండ్ ద చికెన్ ఇస్ సోకింగ్ దెమ్ అప్. సో ఆ అరోమా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇప్పటి వరకు మనం రైజిన్స్ అండ్ ఆల్మండ్స్ వేసి ఇలాంటి పులావ్ తయారు చేయలేదు, బట్ దిస్ ఇస్ హౌ వీఆర్ డూయింగ్ ఇట్. ఇప్పుడు లెట్స్ యాడ్ సమ్ ఆఫ్ దిస్ టమాటో ప్యూరీ ఇంటూ దిస్. దీన్ని కాస్త కలిపేసి ఒక 2 నిమిషాలు అలా వదిలేద్దాం. కొద్దిగా ఉడికిన తర్వాత విల్ యాడ్ అవర్ రైస్ టు దిస్. చికెన్ ఆల్మోస్ట్ హాఫ్ కుక్డ్ అయిపోయింది. వెన్ వీ యాడ్ అవర్ రైస్, యాడ్ సమ్ వాటర్ టు ఇట్, దెన్ లీవ్ ఇట్ ఫర్ సమ్ టైమ్, దెన్ అవర్ పులావ్ విల్ బి రెడీ. సో లెట్స్ గెట్ ది అదర్ ఇంగ్రీడియంట్స్ రెడీ. ముందుగా లెట్స్ చాప్ సమ్ ఫ్రెష్ కొరియాండర్. అలాగే కొద్దిగా మింట్. ఓకే, దిస్ డన్. నౌ విల్ యాడ్ సమ్ సాల్ట్ అండ్ పెప్పర్. దీంట్లోకి విల్ యాడ్ కొద్దిగా కొరియాండర్, అలాగే మింట్. నేను ఇలా ఒక 2 నిమిషాలు ఉడికించేసి దెన్ విల్ యాడ్ సమ్ వాటర్ టు ఇట్. నేను ఇక్కడ ఐ హావ్ కెప్ట్ 2 cups ఆఫ్ రైస్. ఈ కప్తో బాస్మతి రైస్. పర్షియాలో బాస్మతి రైస్ కేమ్ ఫ్రమ్ ఇండియా, సో they use a lot of basmati rice, Indian basmati rice. They also grow their own basmati rice అక్కడ. కానీ రైస్ చాలా తక్కువగా పండిస్తారు, ఎక్కువగా ఇండియా పాకిస్తాన్ నుంచి వాళ్ళు తీసుకుంటారు. సో వీ హ్యావ్ ఫ్యాబులస్ బాస్మతి రైస్ 2 cups. సో దీనికి 4 cups వాటర్ యాడ్ చేసుకుందాం కొద్ది క్షణాల్లో. అండ్ దెన్ విల్ యాడ్ ద రైస్ టు ఇట్ అండ్ కుక్ ఇట్ అండ్ దెన్ గివ్ ద ఫైనల్ టచెస్ టు ఇట్. 4 cups of water. దీన్ని ఇలా ఒక 5 minutes వదిలేద్దాం. లెట్ ది వాటర్ బాయిల్. వన్స్ ద వాటర్ కమ్స్ టు అ బాయిల్, దెన్ విల్ యాడ్ అవర్ రైస్ టు దట్ అండ్ దెన్ ఫినిష్ అవర్ డిష్. మీరు మాత్రం చూస్తూ ఉండండి వావ్ అభిరుచి, మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో. వెల్కమ్ బ్యాక్. వాటర్ బాయిలింగ్ వచ్చేసింది. నౌ ఇట్స్ టైమ్ టు యాడ్ అవర్ రైస్. ఇన్ గోస్ బాస్మతి రైస్. All the ingredients are in. Chicken, raisins, almonds, basmati rice, bay leaves అన్ని కూడా వేసేసాం. మన జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ గ్రీన్ చిల్లీస్. నో రెడ్ చిల్లీస్ ఆర్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, జస్ట్ దట్. ఇంకో 5 నిమిషాల్లో మన రైజిన్ చికెన్ పులావ్ రెడీ అయిపోతుంది. దాని తర్వాత ప్లేటింగ్ చేసుకొని నేను మిమ్మల్ని టేస్టింగ్ లో కలుస్తాను. Pulav is ready. Let's go for plating.
రైజిన్ చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. మీరు చూస్తూ ఉండండి, కొద్ది క్షణాల్లో నేను మిమ్మల్ని టేస్టింగ్ లో కలుస్తాను.